ఐ గాట్ రియలైజ్ నేను మట్కా సినిమా రిలీజ్ అయినా మట్కా ఆడకూడదని చెప్పేసి. బట్ మట్కా చూడాలి. వరుణ్ బాబు గారి స్వాగ్ లేకపోతే మట్కా సినిమాకి మళ్ళీ న్యాయం జరిగేది కాదు. అండ్ ఇందులో సినిమా వాసు ప్రయాణం ఎట్లా నడుస్తుంది అంటే ఇఫ్ యూ నీడ్ ఎ వర్క్ డోంట్ బెగ్, మీరు అడుక్కోకూడదు లాక్కోవాలి అని చెప్తాడు ఆ కాన్సెప్ట్తో. అండ్ ఇందులో విలన్ యొక్క బాధ ఏముంటుంది అని అంటే ఏ పని అయితే చేస్తామో ఆడనే అంటే షీకుల్లాగా అయిపోతామో, ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కన్వర్జేషన్. సో ఇది డైరెక్టరు కథను ఊహకు తగ్గట్టు కరెక్ట్గా రాశారు, ఎవరు పుల్ల పెట్టలేదో ఆయనకి. సో అందుకని ఆయనకు మార్క్ జరిగింది. రైటర్ యొక్క మాటలు కూడా కరెక్ట్గా నిజ జీవితంలో జరిగే మాటలు రాశారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. అండ్ సినిమాలో మన మీనాక్షి చౌదరి గారు సెకండ్ లీడ్ అనుకున్నా, బట్ ఫైనల్గా ఆమెకు లీడ్ రోల్ ఇచ్చేశారు. ఎంటైర్గా మూవీ వాజ్ గుడ్. ఎక్కడ కూడా అశ్లీలత అనేటువంటిది లేదు సినిమాలో. అండ్ నాకు తెలిసి మన ఈ బాబుకి గద్దలకొండ తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ పడింది. మైట్ బి ఇక్కడ నుంచి మంచి క్యారెక్టర్లే పడేటట్టు ఉన్నాయి వరుణ్ బాబు గారికి. నేను గొప్పలు చెప్పట్లేదు, సినిమా గురించి చెప్తున్న కంటెంట్ అది. చేతులు నరకడానికి అంత పెద్ద సీన్ అనేది నాకు అర్థం కాల. తాజ్మహల్లో చేతులు నరికాయంటే ఎందుకు అనుకున్నా, ఈ మట్కా సీన్ చూసిన తర్వాత అర్థమైంది. అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు కూడా బాగానే చేశారు. అందులో వయసు అయినా కూడా బాగానే చేశాడు, మరియు ఓవర్గా చేశాడు, బాగానే చేశాడు. సో ఇందులో సినిమా ఏం చేశారంటే పార్ట్ 2 ఉంది అనేటువంటి కన్ఫ్యూజన్తో వదిలేశారు. అండ్ ఓవరాల్గా రేటింగ్ కావాలా, డూ యూ వాట్ రేటింగ్? మట్కాలో 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయండి. నేను 4 రేటింగ్ ఇస్తున్నా, మిగతాది మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి, నో ప్రాబ్లం. 4 వేరియేషన్స్ ఏం లేవు, అక్కడ ఉన్నటువంటి 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి తను ఎదగాలి అనేటువంటిది, రెండోది తన ఫ్యామిలీ జోలికి వస్తే ఏముంటుంది అనేటువంటి ఈ వేరియేషన్సే ఉంటాయి. 4 వేరియేషన్స్ ఏం లేవు. సో ఒక వేరియేషన్, ఇంకో వేరియేషన్ మీరు అన్నారు కదా, చేతులు కట్ చేసేటప్పుడు ఆ చేతులు ఎందుకు నరికాడు అనేటువంటిది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఆయన సీన్ చెప్పినా అర్థమైంది. సో ఎదిగేటప్పుడు ఇటువంటి అడ్డమైన చేతులు వచ్చి పడతా ఉంటాయి, అది గుద్దలు కానీ ఏమైనా కానీ అవి నరుకుతేనే ముందుకు వెళ్తాము అనేటువంటిది సీన్ చూపించాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి 3 క్యారెక్టర్లు ఉంటాయి అక్కడ. హీరో వరుణ్ బాబు, ఒక ముసలోడు, ఒక వయసోడు. వాళ్ళు ముగ్గురిలో భాస్కర్ రావు అనేటువంటిది 2 సార్లు పేర్లు చెప్తాడు అనేది బాగా చేశాడు ఆయన యాక్టింగ్. లేకపోతే మళ్ళీ ఆ సీన్ పండేది కాదు. అఫ్కోర్స్ ఇది పేడ్ అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు, బట్ ఆ సీన్ ఆయన కానీ అట్లా యాక్ట్ చేయకపోతే మళ్ళీ ఇది కాదు. ఇంటర్వెల్ ముందు, బిఫోర్ ద ఇంటర్వెల్ ది మూవీ, ఇంటర్వెల్ ముందు ఏమైనా చెప్పుకోదగ్గ సీన్ ఉందా అంటే అదొకటే. సో చెప్పండి. గాడ్ ఫాదర్ టైప్ కాదు, ఇట్స్ రాంగ్. మీరంతా ఏదో సోషల్ మీడియాలో దుష్ప్రచారమో లేకుంటే కల్పిత ప్రచారాలకు మీరు లోనైనట్టున్నారు. బట్ అది కాదండి. ఇందులో గాడ్ ఫాదర్ ఏం కాదు. ఎదిగేవాడికి వెనకాల గాడ్ ఫాదర్ వస్తారే కానీ గాడ్ ఫాదర్ వెనకాల ఉంటే ఎవరు ఎదగడు, అవునా కదా? సో ఆ విధంగా చూపించడం జరిగింది. ఎనీ క్వశ్చన్స్? మీనాక్షి చౌదరి ఎలా ఉంది? లక్కీ భాస్కర్లో బాగుంది, ఈ సినిమాలో ఎలా ఉంది? ఆహా. సో నేను మీనాక్షి చౌదరి గారికి సెకండ్ హీరోయిన్ ఇచ్చారని అనుకున్నా, బట్ ఫైనల్గా ఆమెకు ఫస్ట్ లీడే ఇచ్చేశారు. డైరెక్టర్ న్యాయం చేశారు, 33% రిజర్వేషన్ ఇచ్చారు, లేకపోతే పట్టుకొని కొట్టేవాళ్ళేమో వాళ్ళంతా. సో అది కవర్ చేశారు బాగానే. ఓకే, ఇంకా హైలైట్స్ అంటే ఏంటి సినిమాలో? మ్యూజిక్ బాగుందా? అరే నిజంగానా, మ్యూజిక్ అంటే మన నోరా ఫతే గారిది ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది అన్న, కొరియోగ్రఫీ వాడు ఓడి చేశాడు కానీ అబ్బా ఊపేశాడు పాపని. మనకు కూడా చూస్తే అనుభవిస్తే కానీ తెలియదు, అదొక ఫీలింగ్ సూపర్గా ఉంటుంది. నేను ఇన్ని చూసా. మళ్ళీ దాని తర్వాత ఇంకో ఐటమ్ సాంగ్ ఉంటుంది కానీ పెద్దగా లేదు, కానీ నోరా ఫతే సాంగ్ అయితే సూపర్గా ఉంటుంది. అంతసేపు చెప్తే కూడా రెడ్ వచ్చే మొదలయ్యాని మళ్ళీ అదే అమ్మాయి. ఓకే, అదే. సో హీరో గారి యొక్క స్వాగ్ నాకు అర్థం కాదే అన్న. ఎమర్జెన్సీ మట్కా కోసం ఎమర్జెన్సీ పెట్టారా అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని పోయాడు డైరెక్టర్. ఈడున్న కథని ఆడలా తీసుకొని పోయాడు. ఎమర్జెన్సీ ఎందుకు విధించింది అని అంటే ఇది కూడా ఒక కారణమా అని ఇలా తీశాడు. సూపర్ థాట్ అది. హీరో రోల్స్ ఏం చేయాలి, ఆడ ఉన్నటువంటి మెయిన్ రోల్ 2. ఒకటి తను ఎదగాల అనుకోవడము, రెండోది తన ఫ్యామిలీకి ఏమనేటువంటి ఈ ఫ్యామిలీకి ఎవరైనా అడ్డొస్తే ఏం చేద్దామనే ఈ 2 రోల్స్. పెద్దగా ఏం లేవు దాంట్లో. ఎందుకంటే వయసు నుంచి